మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేసిన చీప్ లిక్కర్ కేసును తనపై వేసుకున్నందుకు సస్పెన్షన్ చేశారా? మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి ఫైర్. వైసీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ వైసీపీ పార్టీ నుంచి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేశారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్డులో ఉన్న తన కార్యాలయంలో మల్లెమాల సుకుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెమాల సుకుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని, తాను వైసీపీ పార్టీ అభివృద్ధికి ఎన్నో సేవలు చేశారని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన నేరం చీప్ లిక్కర్ కేసును తనపై వేసుకుని తాను జైలు శిక్ష కూడా అనుభవించానని తెలిపారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వసూళ్ల కార్యక్రమం మొదలుపెట్టింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని, ఆయన మట్టి ట్రక్కుకి ఎంతని కమిషన్, సముద్రం ఇసుక పెన్నా ఇసుకలో కలిపి అమ్మటం, మున్సిపల్ కార్యాలయం నుంచి కమిషన్లు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కమిషన్లు, రియల్టర్ల దగ్గర నుంచి లేఅవుట్లలో కమిషన్లు, ఈ విధంగా అనేక రూపాలలోని వసూళ్ల కార్యక్రమం చేపట్టి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చాడని, అందువలన ప్రజలు 32,000 మెజారిటీ తోటి కావలి నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారని తెలిపారు. ప్రతి పనిలో కమిషన్ దండే అలవాటు ఆయనకు ఉందని, తాను ఈ దండకాలకు దండటం వలన చెడ్డ పేరు వస్తుందని, అనేక సార్లు మంచి పద్ధతి కాదని చెప్పానని, అందుకు ఆయన నన్ను దూరంగా పెట్టారని తెలిపారు. తాను చేసిన అవినీతి అక్రమాలపై సిట్ వేయించుకోవాలని ఛాలెంజ్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేసి ఉంటే పాత ఊరిలో ఉన్న శివాలయంలో కానీ, పోలేరమ్మ దగ్గర కానీ, కలుగోలమ్మ దేవాలయం దగ్గర కానీ ప్రమాణం చేస్తానని, దానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడా అని ఛాలెంజ్ విసిరారు. చేసిన అవినీతి అక్రమాలు చేసినవన్నీ చేసి తనపై వేస్తే తాను అంగీకరించడానికి సిద్ధంగా లేనని, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలన్నీ త్వరలోనే అనేక విధాలుగా సాక్ష్యాధారాలతో సహా బయట పెడతానని తెలిపారు. తనను బెదిరిస్తున్నారని, చంపుతామని అంటున్నారని, తాను భయపడే ప్రసక్తే లేదని, తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను బెదిరిస్తే బెదిరిపోయే రకాన్ని కాదని, తన నీతి నిజాయితీ ఏమిటో అందరికీ తెలుసునని, తాను గతంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర మాజీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాలలో తనను ఈ విధంగా ఎప్పుడూ వారు ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇటువంటి అవినీతి దుర్మార్గపు రాజకీయ నాయకుడిని ఇంతవరకు చూడలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఇది గతంలోనే నన్ను సస్పెండ్ చేసిన నాడు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు అనేకమైనటువంటి ఒత్తిడులకి, అనేకమైనటువంటి అందరి చేత ఫోన్లు చేయించి బతిలాడించుకొని ఆ రోజు ప్రెస్ మీట్ ఆపించుకున్నాం. సరే, మనం కూడా ఒక పార్టీలో పనిచేసాం, ఒక నాయకుడితో కలిసిమెలిసి ప్రయాణం చేసాం. తప్పులుంటే కూర్చొని మాట్లాడుకొని 4 గోడల మధ్య సర్దిద్దుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకొని పెద్దల సలహాలు తీసుకొని కలిసి పనిచేయడానికి ముందుకు పోయాను. నేను ఎక్కడ కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డితో రాజకీయంగా అయ్యా నేను వస్తాను, నేను నీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేయాలి. ఇది చాలా మందికి తెలుసో తెలియదనే సవివరంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కావలి నియోజకవర్గంలోకి అల్లూరు కలిసిన తర్వాత పెద్దలు కాటమడి విష్ణువర్ధన్ గారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేసే నాడు మా ఇంటికి నా పక్కనే కూర్చోన్నాడు దైవాదినం. మాతోటే కలిసి అడుగులు అడిగేస్తూ మా స్నేహితులతో ప్రయాణం. పెద్ద ఆయన మెట్టుకూరి వెంకటరెడ్డి పైన ఉన్నాడు చనిపోయి, మెట్టుకూరి చిరంజీవి రెడ్డి నాయన. ఆయన తీసుకొని ఈరోజు నా ఇంటికి వస్తే 40 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకొని నా ఇంటికి ఇదే ప్రతాప్ రెడ్డి పిఆర్పీలో పోటీ చేసి వచ్చిన నాడు నేను చెప్పిన మాట, నువ్వు డబ్బుతో నన్ను కొనలేవు ప్రతాప్ అన్న, నువ్వు ఏదైనా కాంగ్రెస్ పార్టీయా లేదా తెలుగుదేశమా మంచి పార్టీలో తెచ్చుకున్న రోజు ఆలోచిస్తాము, నేనైతే అమ్ముడిపోయే వ్యక్తిని కాదు, నేను ఇష్టానికి ఎలక్షన్ చేస్తున్నాను అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నేను, ఆల్తూరు సతీష్ కుమార్ రెడ్డి మేమిద్దరం టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఇష్టానికి
అయిపోయింది. తర్వాత కాలంలో రాజకీయాల నుంచి, ఎందుకంటే వ్యాపారాలు చేసాం, మేము నష్టపోయాం. మళ్ళీ పూణేలో నాకు ఇక్కడ క్యాజనట్ ఇండస్ట్రీ ఉండింది, రుద్రకోట దగ్గర ఫ్యాక్టరీ నడుపుకుంటా ఉన్నాం. ఆనాడు వచ్చిన దండా కృష్ణారెడ్డి గారు పూణేలో వర్క్ కాంట్రాక్టర్గా ఉన్నాడు. వర్క్ ఇస్తామని చెప్పి ఆతురు సతీష్ రెడ్డి నన్ను తీసుకెళ్లడం జరిగింది. మేము దానికి సంబంధించిన కూడా పోయాం. తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు, సొంతం దండా కృష్ణారెడ్డి మేనల్లుడు, మేమిద్దరం కలిసి కూడా ఇదే దైవదైనం అదే సైట్లో మేమిద్దరం భాగస్తున్నాం. ఈయనకి 5 పైసలు భాగం పెట్టి నేను డబ్బులు తీసుకుపోయి ఇచ్చి మధురెడ్డి మేము 14 కోట్ల రూపాయల వర్క్ని సాంబశివ కన్స్ట్రక్షన్స్ అజయ్ కుమార్ దండా కృష్ణారెడ్డి మాకు వర్క్ తీసిస్తే మేము వర్క్ తీసుకొని చేయడం కూడా ఆనాడు జరిగింది. ఆ సందర్భంలో నా ఇంటికి మరలా పూనాకి రోజమ్మ, జూపుడు ప్రభాకర్ రావు గారు, రామిడి ప్రతాప్ కుమార్ గారు పూనాకు వచ్చారు. మా ఇంటికి నేను పోలా ఆయన ఇంటికి. ఇదే దండా కృష్ణారెడ్డి గారు నేను ఇప్పుడు రాను, సుకుమార్ వాళ్ళు ఉంటారు చేస్తారు నీకని చెప్తే, మేము వచ్చి అల్లూరులో జెండా కట్టిన ఏకైక వ్యక్తులు ఎవరమయ్యా అంటే ఇదే కరేడి దైవాజనం మన సుకుమార్ రెడ్డి జెండా కట్టాను. ఆనాడు నేనేంటి డబ్బులు తీసుకొని నీకోసం రాలా నేను. అనేక సంభాషణలు జరిగినాయి. అవన్నీ చెప్పుకుండా పోతే ఒక 4 సినిమాలు తీయాల్సి వస్తుంది. అది వస్తుంది, ఆ సినిమాలు తీద్దాం కూడా, ఏ ఇబ్బంది లేదు. ఈ ఎపిసోడ్లు ఏం ఆగాయి. ఆ ప్రయాణంలో మేము వచ్చాం, కలిసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారితో అభిమానంతో పార్టీలో పనిచేసాం, నిబద్ధతగానే పనిచేసాం. ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం కీలకంగా పనిచేసాం. ఏం చేశామా చేయలేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి గ్రామంలో కింద నుంచి పైదాకా ఉన్న కార్యకర్తని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజుకి ఈనాడు పోస్టులు పెట్టేటువంటి ఒక చిన్న ఏం మాట్లాడ భాష మాట్లాడకూడదు మనం. వాళ్ళ చేత పాపం బెంగళూరులో కూర్చొని చిట్టు రాసి పంపిస్తే ఒక ఆయన ఒక దగ్గర కూర్చొని పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు. సంతోషం. నా కుటుంబం గురించి 1938 నుంచి నేను డాక్యుమెంట్లు ఇస్తా. మా తాతగారి పేరిస్తా, మా తాత నాయన పేరిస్తా, నా తండ్రి గారి పేరిస్తా, మా అమ్మగారి పేరిస్తా, మా అమ్మగారి తల్లి గారి పేరిస్తా, నా కుటుంబ ఆస్తులు డాక్యుమెంట్లు అన్ని ఇస్తా. 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి చీప్ లిక్కర్ తెప్పించినటువంటి ఎవరు తెప్పించారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. పొన్నూరు క్యాండిడేట్ మార్కాపురం చీప్ లిక్కర్ కేసులో దొరికితే బీఫామ్ కూడా లేకుండా అరెస్ట్ చేసేస్తే మన క్యాండిడేట్ పరిస్థితి కూడా అదే. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారాయణ పాపం ఉన్నాడు. ఆ రోజు జెడ్పీటీసీగా డెవలపెద్దిగా పోటీ చేశాడు. పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం. ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్టి వెళ్ళాడి చెప్పినాం, ఇది మంచి సంస్కారం కాదు, మేము తెస్తున్నాం అంటే తీర్చుకోమండి. లారీని తీసుకొచ్చి ఉలవపాల డాబా కాడ పెడితే 3 రోజులు ఆడబెట్టి దించకుండా వేరే వ్యక్తి పేరు ఈ సందర్భంలో చెప్తే విఘ్నత కాదని చెప్పడం లేదు. నేను ఆ వ్యక్తితో గొడవ పెట్టుకొని నాకు సంబంధం లేదని అడ్డం తిరిగితే ఈ రోజు తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాడు ముసునూరు నాయకుడు, బీసీ నాయకుడు లింగం మాల్యాద్రి. ఆ రాణి పీఆర్పీలో ఉన్నాడని చెప్పావు, ఒక తెలుగుదేశం అతను నిలిపెట్టి వదిలిపెట్టి ఆ ఇంట్లో సరుకు దించావు. గణవరపు రాజారెడ్డి ఇంట్లో సరుకు దించావు. ఇదే కర్యాట దైవాధనం కోలఫారంలో సరుకు దించావు. దగదత్తిలో నీతోటే ప్రయాణం చేస్తున్నాడు పార్టీ కోటిరెడ్డి కుమారుడు, ఆ ఇంట్లో దించావు సరుకు. పెద్దపుచ్చాడు వివేక్ రెడ్డి ఇంట్లో దించావు. అల్లూరులో శేషారెడ్డి, సంగపేటలో దండా కృష్ణారెడ్డి, ఇట్లా అందరిలో దించావు. స్క్వాడ్ వస్తుంది, రైడ్ స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి తెప్పించావు నువ్వు. నేను ఈ భుజస్కంధాల మీద వేసుకొని అన్ని తీసుకెళ్లి కౌరుగుండ దగ్గర తగలబెట్టించి ఇదే మాట చెప్పి పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లకి మేము తెచ్చుకున్నాము, ఆయనకి సంబంధం లేదు అని ఎలక్షన్ అయిన తర్వాత చెప్తే ఎలక్షన్ ముందు ఎపిసోడ్ జరిగింది. ఈ రోజు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు బతికే ఉన్నారు, నీకు బీఫామ్ కూడా లేదు. అదే శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుని వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ కేసు పక్కన పెట్టించి బీఫామ్ తీసుకొని ఇస్తే నువ్వు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యావు. ఎంత అయ్యో
3,900 చిల్లరతోనూ ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినావు. ఆనాడు విష్ణువర్ధన్ గారు చేశారు, యానా చెట్టి గారు, దివంగత నేత యానా చెట్టి గారు చేశారు. నువ్వేమేమి చేసావో రాజకీయంగా అనేది నేను చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు. వాడుకొని ఎలా మనిషిని వదిలేస్తావు అనే దానికి నిదర్శనమే నీ నైజం. చనిపోయినటువంటి ఎస్సీ నాయకుడు తిరుపాల గారు ముందు నువ్వు ఏ విధంగా భాష నోటి దిగజారి మాట్లాడేవో ఉందాగల వ్యక్తి గురించి ఆనాడే నిన్ను గురించి మేము చాలా జాగ్రత్త పడతానే వచ్చాం. 2వ ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా రాజకీయాలు అనేవి ఉంటే ప్రతాపడితో కలిసి ప్రయాణం చేయాలా, మాకు విలువలు ఇచ్చాడు, తప్పులున్న కుటుంబం సత్యం చెప్పారు. కానీ నమ్మినోడికి ఎలా గడపారు ఎక్కిస్తాడనే దానికి నిదర్శనం నా రాజకీయ జీవితంలో ఇటువంటి నాయకుని ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది నాయకులతో మేము ప్రయాణం చేసాం, మాకు విలువలు ఇచ్చారు, పడకపోతే మాకు ఇష్టం ఉండేవాడు, పిలిచేవాడు, తగులాడేవాడు, పంపించేసేవాడు. కానీ ఎట్ట గుణపాలు ఎక్కించే రాజకీయ నాయకుడు ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంత కూడా వాళ్ళు ఎక్కువ సాక్ష్యం చెప్తున్నా, నువ్వు అవినీతి పోడు అనే దానికి ప్రజెంట్ శాసనసభ్యులు కావ్య కృష్ణ గారు ఆనాడు హార్బర్ వర్క్ చేస్తుంటే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేడ మల్లికార్జున రాజ్యసభ సభ్యులు పెద్దలు ముగ్గురు పోయి వర్క్ తీసుకుంటే మమ్మల్ని ఆడే కూర్చోబెట్టి పక్కన రోజులో తీసుకుపోయి రఘునాథ్ రెడ్డిని 5% కమిషన్ ఎక్స్ట్రా చెప్పని చెప్పి బేరవాడినటువంటి నీచమైన మనస్తత్వం కలిగిన ప్రతాప్ రెడ్డి అవునా కాదనే దానికి ఈ రోజు ప్రజెంట్ శాసనసభ్యులు సాక్ష్యం. రాజ్యసభ సభ్యులే ఇట్లాంటి మనిషిని మా జీవితంలో చూడదు, ఎక్కడ తీసుకుని మీరెట్ వచ్చారు భాగం చేసుకొని చేస్తానని చెప్పి అడిగిన మాట ఫండ్స్ వస్తాయని చెప్పి సలహా చెప్పారని చెప్పి నన్ను అడిగాడు. కలుపుకొని ఆనముడు ఆమదాన్ని సరఫరాలు అన్ని కలుపుకొని చేసుకుంటే మంచిదేను, పాపులేషన్ పెరిగి డబ్బులు వస్తే ప్రతి గవర్నమెంట్ ఇస్తానంటే మంచి డెవలప్ చేయి, మంచి పెరుగుతుందని చెప్పిన మాట వస్తే నేను అబద్ధం చెప్పను. తను అడిగాడు, సలహా చెప్పారు. నెల్లూరు నాయకులు ఎవరు అడిగాడు, చెప్పాను. తను ఇష్టభాగం చేసుకోవడం ఎమ్మెల్యేని కాదు, నేను సంతకం పెడతాను పని. వ్యవస్థను ఎవరు నాశనం చేశారు? అన్ని సుమాడు మీద చేసేస్తే పాపాలు బరుడు మోస్తాడు, వాడు పోతాడు నాశనం అయ్యి. మనం సేఫ్ అది కుదరలా. అందుకే కావలి చరిత్రలో 15 మంది శాసనసభ్యులు పుట్టిన దగ్గర నుంచి పోటీ చేస్తే 35,000 పైచులకు మెజారిటీతో గెలిచిన రికార్డు సృష్టించాడు. ప్రజెంట్ కావ్య కృష్ణ గెలిపించారంటే ప్రజలు నువ్వు చేసిన అవినీతి అరాచకాల వల్ల అనేది ప్రజలకు తెలుసు. అవినీతి నీ గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సిట్ వేసి ఎంక్వైరీ చేయమని నువ్వు రాసిన నాడు ఎంక్వైరీ చేయించుకుంటే తెల్లారి పొద్దున్నే రాజకీయ చిత్రపటం నుంచి శాశ్వతంగా రిజైన్ చేసి పక్కన తప్పుకుంటా, లేదా నువ్వు తప్పుకోవాలా. ఇది నా ఛాలెంజ్. ఇది స్వీకరించి మాట్లాడి ప్రూవ్ చేసి పోస్టులు పెట్టించు, లేకపోతే ఏంటనేది తర్వాత తెలుసుకోండి. గతంలో సస్పెండ్ నువ్వు అక్కడే ఏలుకోవాలని నిర్ణయించుకోవడం తేల్చుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఈయన మాటలు నేను ఆయన చేస్తున్నాడు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకంట. ఏ క్రమశిక్షణ కమిటీ వచ్చిందా కావాలికా? ఎక్కడుందా? ఆకాశంలో వచ్చి ఆకాశంలో వెళ్ళిపోయి ఓడికి తెలియడంలా. షోకాజ్ నోటీస్ ఇస్తారు ఎక్కడన్నా పార్టీలో, అది లేదు. చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయినప్పుడు నేను ఎన్నిసార్లు సస్పెండ్ చేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా దోచుకున్నానికి నేను ఎన్నిసార్లు సస్పెండ్ చేసి ఉండాలా? నీ అవినీతి ఫైలు చచ్చిపోయిన దివంగత నేత పైన ఉన్నాడు గౌతమ్ రెడ్డి, ఈ రోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పక్కన పెట్టారు దాన్ని. నీ అవినీతిని చూసి తట్టుకోలేక ఎన్ని మర్చిపోతే ఎట్ట ప్రతాప్ రెడ్డి గారు? మనం జగనన్న లేఅవుట్ లో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్ల మీద కూడా ఆస్తులు ఉన్నాయని అదే చెప్పాను. సిట్ కి లేఖ రాసి సిబిసిఐడి చంద్రబాబు ఎంక్వైరీ చేస్తే అందరం వచ్చి బయటకు వచ్చి వాస్తవాలని చెప్తాం. మాకు ఏమి ఇబ్బంది చేయొచ్చు, నష్టపోవచ్చు. నేను వ్యాపారం ఏం చేశాను అనేది ఈ పక్కన నా పక్కన కూర్చున్న వాళ్ళలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అత్యంత పూర్తిగా నా చరిత్ర అంతా తెలిసిన వ్యక్తులు ఒక 20 మంది ఉన్నారండి. పరవాళ్ళకి కొద్దిగా తెలుసు, వ్యాపారాలు చేసాం, అది వేరే సంగతి. అదొక పార్ట్ లైఫ్ లో జర్నీ జరిగింది. మేము కలిసి ప్రయాణం చేసిన నాయకుల్లో ఫస్ట్ మేము కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి మేము శిష్యులు. ఆ కుటుంబానికి మేము లాయల్టీగా ఉన్నాం. విష్ణువర్ధన్ గారితో ప్రయాణం చేస్తాం. విష్ణువర్ధన్ గారిని అడిగినా మా క్యారెక్టర్ ఏందో, మేము డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తామా, డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తామా అనే దానికి నిదర్శనం విష్ణువర్ధన్ గారికి క్లియర్గా చెప్తాడు, ఈ రోజని చెప్తాడు. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. ఆనాడు 94లో చక్కా వెంకయ్య తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కావాలి అల్లూరు నియోజకవర్గం. అప్పుడు ఆనాడు అల్లూరు నియోజకవర్గం మాకు ఉంది. మేమందరం చనిపోయిన దివంగత నేత మా రాజకీయానికి గురువు మేడా అశోక్ కుమార్.
మేము నేర్చుకున్న ఓనమాలు కానీ మాకు వ్యూహాలు నేర్పింది కానీ మొత్తం నేర్పింది మాకు నేర్పింది మా అశోక్ కుమార్ గారు. మేము ఎప్పటికీ మర్చిపోతాం. తర్వాత కాలంలో ఏం జరిగింది అనేది అది ఇంకో టైంలో చెప్తాను కూడా. మేము అదే ప్రయాణం చేసి రాజకీయాల్లో ఉన్నతంగా బతుకుతూనే ఉన్నత విలువలతోనే బతికాం. ఈ రోజు ఆదాల ప్రభాకర్ గారిని అడిగినా కూడా నా క్యారెక్టర్ ఎందుకు బ్రహ్మాండంగా చెప్తారు. తర్వాత కాలంలో జరిగిన పరిణామాల్లో మీరు మా దగ్గరికి వచ్చారు. ఇదే 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో నన్ను పక్కన పెట్టాలని చూసావు. నేను ఎక్కడా బాధపడ్డా, నా పని నేను చేసుకొని పోతున్నా. అధికారంలోకి వచ్చింది, వ్యాపారం మేము స్టార్ట్ చేసాం. రియల్ ఎస్టేట్ చేయలేదని మేము చెప్పలేదా? ఎక్కడైనా ఒక రైతుని నేను మోసం చేసినట్టు కానీ, లేదా నా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఏదైనా ఉంటే నేను సెటిల్ చేసుకొని నా తంటాలు నేను పడ్డన తప్పితే మమ్మల్ని బలవంతంగా కప్పాలు కట్టించుకున్న మాటకి సస్పెండ్ చేయించావా? లేదా నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు. 100 సార్లు నిలదీశా నిన్ను. నువ్వు తప్పు చేస్తున్నావు. నీ స్థాయి వ్యక్తి, 1000 కోట్లకు అధిపతివి. కావుల్లో ఈ విధంగా లంచాలు తీసుకోవడం తప్పు. 15 మంది శాసనసభ్యులు కావలికి నియోజకవర్గం పుట్టిన నాటి చరిత్ర నుండి ఈనాటి వరకు 32,000 పైచిలుక మెజార్టీతో నిన్ను ఓడించారు అంటే నువ్వు చేసిన అరాచక పాలనకి నిదర్శనమే నిన్ను ఓటమికి. తెలుసుకుంటే నువ్వు ఈ పాటు పడవు. నీ నోట్లోంచి ముందొస్తే కుక్కలకి వేసినట్టు కార్యకర్తలకు బిస్కెట్లు వేస్తే పని చేస్తారబ్బా, గాలి ఉంటే ఓట్లు వేస్తారు, లేకపోతే మనం గెలిచేదా అని మాట్లాడేటటువంటి నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడో రెండో మనిషి, ఆ మనిషి ప్రతాపుడి మనసులో ఉంటాడు. మేమందరం కూడా పని చేసాం నీ కోసం. నేను ఎక్కడ నీ దగ్గర ఏ ఎలక్షన్కి ₹1 డబ్బులు తీసుకుని నువ్వు నిరూపిస్తే ఎక్కడికైనా సిద్ధంగా ఉండా, దేనికైనా సిద్ధం. ఈరోజు కూడా నాకు నువ్వు విలువ ఇవ్వలేదని చెప్పలే. ఎప్పుడు ఇచ్చావు? నీ కోసం నేను జైలుకి పోతే, నీ కోసం ఎలక్షన్ చేస్తే, నీ కోసం ఫస్ట్ ఎలక్షన్కే ₹7 కోట్ల డబ్బులు అప్పులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావో, ఎవరెవరి దగ్గర అప్పులు తెచ్చిచ్చానో లిస్టు కూడా ఇస్తా. వాస్తవా కాదా? రెండో ఎలక్షన్ కాసు మధుసూదన్ రెడ్డి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చావా, ప్లాట్లు రాసి ఇచ్చావా? వాస్తవాలన్నీ బయట మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. రెండో ప్రయాణంలో కూడా నీతో విభేదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? నాకు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏసీకేకి 3,000 లెక్కన ఏ రైస్ మిల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అడ్డం పెట్టుకొని నా పేరు చెప్పి డబ్బులు దండితే నీ ఇంట్లోనే మీటింగ్ పెట్టి నీ ఇంట్లోనే నిలదీశా. నేను ₹1 ఎవరి దగ్గర నేను చేయాల్సినట్టు నిరూపిస్తే దానికి సస్పెండ్ చేయించావా? గ్రావెల్ స్టార్ట్ చేసావు. ఇదే నా పక్కనే కూర్చోన్నాడు సురేష్ రెడ్డి. అల్లూరు నార్త్ క్వారీ నుంచి అమ్మిడిని తోలిచ్చింది వాడే. డబ్బులు నా కాడికి పంపించాడు. వాస్తవం అడగండి, ఏడే సాక్ష్యం చెప్తాడు. ఉదయం లేచి లెక్క నీ సెల్ ఫోన్ కి పెట్టాడా పెట్టలేదా ఎవిడెన్స్ అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బే నీ పొలిటికల్ ఖర్చుకి ఆఫీస్కి పెట్టుకున్నావు. మిగతా ఖర్చులన్నీ మేము ఆర్థికంగా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బుల్లో నుంచి మా చేత ఖర్చు పెట్టించి నీ డబ్బులన్నీ డబ్బు కొట్టుకున్నాం. అన్ని మాట్లాడుకుందాం చర్చా వేదిక మీద. ఎందుకు మాట్లాడుకుందామంటే గ్రావెలు తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా బ్రాందీ షాపుల దగ్గర టెండర్లలో 60 లక్షల రూపాయలు ఒక్కొక్క వారి దగ్గర నుంచి 15 లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకొని నిన్నేమైనా నేను భాగం అడిగాడని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా నీ మున్సిపాలిటీలో కావలి మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు ఇప్పుడుండే కమిషనర్ని ₹2 కోట్ల బిల్లులు చేయమన్నావు నువ్వు? గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్లేడు. దానికోసమా? లేదా నువ్వేం చేసేవని నన్ను సస్పెండ్ చేయించావో ప్రజలకు తెలియజేయాలి. ఇవన్నీ ఆడ బయట పెడతాడో లేదా నీకు ఎదురొస్తానో నీకు పోటీ చేస్తానో అనే భయం నీలో స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తే సస్పెండ్ చేయించావని ప్రజలకు చెప్పాలా? లేదా కావల్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నెలమామూలు తీసుకున్నావు, అందుకోసం సస్పెండ్ చేయించాను, నేనేమన్నా బాగుపడిగానా? నేను చెప్పు. లేదు కావలి లేఅవుట్ యజమానుల దగ్గర నుంచి 15 లక్షల లెక్క నుంచి దండుకున్నావు, దాంట్లో నిన్నేమన్నా భాగం అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదు మణిమాల సుకుమార్ని సస్పెండ్ చేయించి కేవలం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి నా డాక్యుమెంట్లు ఇంట్లో పెట్టుకొని నీకు పెట్టించే పోస్టులు పెట్టి వచ్చి అగ్రిమెంట్ రాయించుకొని
ఎస్ఎల్వి బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి పైసాతో సహా వసూలు చేసిన దానికి బాగా అడిగిన దానికి ఏమన్నా అని సస్పెండ్ చేయించావా? ఏముంది మన ఇద్దరు సందన గొడవ? నీ మానాన్ని నేను వదిలేసా, నా మానాన్ని నేను పోతా ఉండా, పని చేసుకుంటున్నాను, గమ్ముగా ఉండా, గమనంగా. నోరు ఇప్పలా విజ్ఞతతో వ్యవహరించి 8 సంవత్సరాలు బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రోడ్డు మీద నిలబెడతానన్నావు, నన్ను చంపిస్తానని చెప్తున్నావు. పాపం ఏం చేద్దామా, మేము బలహీనవి, నీకు డబ్బు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినావు అని చెప్పి పాపం నీకు బలం ఉంది, నాకు ఏ బలం లేదు, అమాయకుడు నేను, పాపం ఏం చేద్దాం? అందుకోసం సస్పెండ్ చేయించావో చెప్పు ప్రజలకి, కావాలి ప్రజలకి తెలియజేయాలి, వాస్తవాలు తెలియాలి కదా ప్రజలకి. లేదా జగనన్న లేఅవుట్లో నువ్వు ఏ విధంగా ఎకరాకి డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి ఈ మంది మేము లేఅవుట్ కోసం పొలం కొనుక్కుంటే నేను మెడ్రాస్కి నా మనవరాల ఆపరేషన్ కోసం పోయించే లోపల నువ్వు బేరం మాట్లాడుకొని మమ్మల్ని ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకుని నిన్ను భాగం అడిగామని చెప్పామన్నా నన్ను సస్పెండ్ చేయించావా? 7-8 అంశాలు స్పష్టంగా చెప్తున్నా, ఆధారాలతో సహా నేను ముందుకు వస్తా. ఉదయకి బ్రిడ్జి సెంటర్లో డిబేట్ పెడతావా? లేదా నీకు నచ్చిన పాతూరు పోలేరమ్మ గుడి వద్ద చర్చా వేదిక పెడతావా? లేదా నీకు నచ్చిన పాతూరు శివాలయంలో అందరం, నాకు తెలిసి ఈ కావల్లో కలిగి యానాదిరెడ్డి ఆనాడు ఎమ్మెల్సీ ఓట్లేసిన నాడు పసుపు పట్టంతో ప్రమాణం చేయించిన చరిత్ర ఒకటి ఉంది కావలికి. ఈనాడు మన ఇద్దరి కోసం కొంతమంది ప్రమాణాలు చేస్తారు. దానికి సిద్ధమా? లేదా కనుగోలమ్మ నీ గ్రామ దేవత, ఆ గుడిలో సిద్ధమా? లేదా మా అల్లూరు పోలేరమ్మ గుడి సిద్ధమా? ఎక్కడైనా బహిరంగంగా చర్చకి మేము సిద్ధం. దీనికి ఆన్సర్ చెప్పకుండా నేను పెట్టింది నోడా లేఅవుట్ల గురించి సమస్య మీద పెట్టాం. వాస్తవం. ఎందుకు పెట్టాం? నువ్వు వస్తున్నావు, 126 ఎకరాలు ఉంది, పట్టు పెట్టుకో, పెట్టు అని ఎమ్మెల్యేని బెదిరిస్తున్నావు. వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ శాసనసభ్యులు బెదిరిస్తున్నావు. ఆయన ఉన్నది తీసుకుంటా పోతున్నాడు. ఎవడేం సత్యహరిచంద్రులు మేము చెప్పలా? ఏం చెప్తున్నావు? మా లేఅవుట్లో మా పొలానికి వచ్చే పారుదల కాలం ఉంది, చేంజ్ ఆఫ్ కెనాల్కి మాకు పర్మిషన్ ఏమని చెప్పి అని అడిగాం. ఫైల్స్ మూవ్ చేసాం, నువ్వు కానీ కూడా తొక్కి పెట్టావు. నువ్వు కప్పం గడుచుకున్న లేఅవుట్లో 3 కాలాలు ఉంటే నేను స్టేట్ చేసి పెట్టింది వాస్తవం. ఆక్రమించుకోలే. కొందరు ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు పడుతుంటే వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ కప్పం గడుచుకుని సర్వనాశనం చేసే వ్యవస్థల్ని, దాని గురించి నేను మాట్లాడా. దానికి సమాధానం చెప్పకుండా నీ చెంచాల చేత సుక్కుబాయ్ కార్యకర్తలకి ఇప్పుడు చెప్తున్నా గర్వంగా, రా నువ్వు బహిరంగంగా రా, ప్రతి ఊరికి పోదాం. నేను ఏ ఊర్లో ఏ కార్యకర్తకి ఏం చేశానో బుద్ధి ప్రూఫ్తో సహా నిరూపిస్తా. లేదా నేను ఎవరికైనా కుటుంబాలను ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి లేదా ఇంకొక న్యాయం చేసి లేదా ఎవరన్నా దోచుకుని ఉంటే అదైనా నిరూపించి వస్తా. కావల్లో పార్టీని వదిలేసి బెంగళూరు వ్యాపారాలు చూసుకొని దోచుకునేవాడి నువ్వు. అక్కడ సంపాదించే సీఎం జగన్మోహన్ అడ్డం పెట్టుకొని సంపాదించిన బినామీలకి నువ్వు కాపలాదారుడివి. నువ్వు అది నడుపుకుండేది, నేను కాదు. నేను ఎవరికి కాపలాదారుడిని కాదు. నా కష్టాజితం రియల్ ఎస్టేట్ చేయడం మేము తప్పని ఎవరైనా చెబితే మేము సిద్ధం. చెప్పాం. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి సజెషన్ సూచనలు మనం పెట్టి రివ్యూలో కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావ్యాకి స్టార్ట్ చేసినటువంటి సూచనలు సలహా తీసుకొని బెటర్మెంట్ ట్యాక్సా, పెనాల్టీయా, ఏదో ఒక నిర్ణయం జీవో వస్తే జీవో ప్రకారం మేమందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాం. ఇది పద్ధతి. అంతేగాని నీలాగా దౌర్జన్యాలు చేసి సంస్కృతి, విష సంస్కృతి నాటిందే కావ్యంలో నువ్వే 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 రావిడి ప్రతాప్ రెడ్డి. కావలి ప్రజల కాడ దోచుకున్నది నువ్వే 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 నేను చెప్తున్నా. అది చెప్పవు సమాధానం తిరిగి వచ్చి కుక్కలని చెప్పావు. ఖచ్చితంగా కుక్కలు విశ్వాసంగా పనిచేసినవి. నీకు దమ్ము ధైర్యం ఉంటే 5 మంది సస్పెండ్ చేయి. నన్ను ఒక్కడిని సస్పెండ్ చేసావు, సంతోషం. వాళ్ళెందుకు పాపం కాపాడుకోవాలి కూడా, మేము కాదంటే కదా. నువ్వు మగోడు పోయి ఉంటే 5 మంది సస్పెండ్ చేసి ఉంటే నువ్వు నిజంగా నాయకుడివి, దేవుడు ఒప్పుకుంటుందని. కక్ష కట్టావు. ఎందుకంటే సుకుమార్ రెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది నీ ఒంట్లో. ఎందుకా భయం? నిర్భయంగా ఉండు. జరిగింది, అయిపోయింది.
కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. నీ పని నువ్వు చేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను కావ్య కృష్ణారెడ్డి గారిని అంతకు ముందు ఎలక్షన్ బిఫోర్ పోతుంటే వేదా రవిచంద్రకి 150 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కోసం ట్రై చేస్తాను పోస్టులు పెట్టించావు సోషల్ మీడియాలో. ఒక వ్యక్తి క్యారెక్టర్ ని ఏ విధంగా నువ్వు అసనం చేసి క్యారెక్టర్ ని ఏ విధంగా సంపేస్తావనే దానికి సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ విధమైన భాష ఉపయోగించి పెట్టించావు ఈ కావలి నియోజకవర్గంలో ప్రజెంట్ శాసనసభ్యులకు బ్రహ్మాండంగా తెలుసు. అలాగే కావలిలోని ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పవల్లే నువ్వు చేసిన అరాచకాలు. నేను ఏ దైవ కార్యం చేసినా నేను సహాయం చేసినటువంటి వ్యక్తుల్ని అయ్యా దేవుడికి సహాయం చేస్తారంటే చేయించుకున్నాను తప్పితే నీ మాదిరి చందాలు దండి బ్రహ్మోత్సవాలు నేను చేయలా. నీ పుట్టినరోజులకి చందాలు అనుకొని నేను చేయించుకోవాలా. 11 ఏళ్ళు పుట్టినరోజు చేస్తే ప్రతి సంవత్సరం నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి చేశా. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువలేదనో నాకేం చేయలేదని ఎక్కడా చెప్పలే. ఏ రోజు కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువిచ్చిన మాట వాస్తవం. నా చివరి జీవితం వరకు కూడా అతని ద్వారానే ప్రయాణం చేద్దాం. ఒక కుటుంబంలా కలిసిపోయాం, ఎదిగే మీ స్థాయికి. అల్లూరు బైఫర్గేషన్ అయితే అవకాశం వస్తే కలిపేమన్నా లేదా ఎమ్మెల్సీ మన మాట వాస్తవం. జరిగింది వాస్తవం. ఇది వాస్తవం. ఇది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు అవినీతి చేసింది ఏంది కావిల్ అనేది అందరికీ తెలుసు. గ్రావెల్లో ఏ విధంగా దోచుకున్నావు. సరే నన్ను సస్పెండ్ చేసావు. 1.5 సంవత్సరం భోగుల్లో గ్రావెల్ తోలుచుకున్నావు. ఎవరిని పెట్టి తోలుచుకున్నావు నీకు తెలుసు. దాదాపులో గ్రావెల్ తోలుచుకున్నావు, అల్లూరులో తోలుచుకున్నావు. 2 నెలలు వాడు వాడుకున్నావు. నన్ను పక్క నుంచి లాక్కుని 2 నెలలు వాడిని అడ్డం పెట్టుకుని వాడిని వాడుకున్నావు. కావలిలోని ఏఎంసీ చనిపోయిన ప్రసాద్ అడ్డం పెట్టుకొని రూరల్లో ఉండే ఇసుక నుంచి తీసుకొచ్చి కలిపి ఏ విధంగా నువ్వు వ్యాపారం చేసి డబ్బులు అనుకున్నావో, నీకు కలెక్షన్ ఎవరు తెచ్చిచ్చారో, నీకు ఏ విధంగా బిరుదు వచ్చిందో వాస్తవాలా కాదా తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. నా నెత్తినేసుకొని కేసులన్నీ జైలుకు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా? నేను అడిగేది ఒకటే, దానికోసం సస్పెండ్ చేయించావా? ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు, అందుకని సస్పెండ్ చేయించానని చెప్పావు. మొన్న ఒకసారి చేయించు, ఇప్పుడు ఒకసారి చేయించు. ఎందుకంటే ఆడు సీఎంఓలో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి అందరికీ బినామీ ఇతనే, కంప్లీట్ ఇతనే బినామీదారుడు వాళ్ళందరికీ. అందుకని ఇతను చెప్పిన మాట గడుస్తామని ప్రస్తుతం అక్కడ. ఓకే, పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు. నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీస్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. నువ్వు చెప్తే సస్పెండ్ చేశారు, సంతోషం. నాకు విముక్తి కలిగించావు. ఎందుకంటే భగవంతుడు నాకు నీతో ప్రయాణంలో 2వ ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అసలు నీకు దూరంగా వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఫోటోలో వచ్చేది నీకు ఇష్టంలా, నేను ఫోటోలో కనపడేది నీకు ఇష్టంలా, మీడియాలో మాట్లాడేది నీకు ఇష్టంలా. ఎక్కడ సుకుమార్ రెడ్డి నాకు పోటీ అయిపోతాడో, ఎక్కడ నాకు ఎదిగిపోతాడో అని నేను ఎప్పుడు కూడా అన్నం పెట్టిన కూడి నేను మర్చిపోలా. విజ్ఞతతోనే వ్యవహరించా, ప్రాణాలకు తెగించి పనిచేసాం, విలువలతోనే పనిచేసాం. నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయికి మాది 10 పైసలు జోడీ చేసి ఖర్చు పెట్టాను తప్పితే ఒక్క పైసా నీ దగ్గర కానీ, నీతో పనిచేసిన నాయకులు కానీ, లేదా పార్టీలో నాయకులను కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విలువలతోనే వ్యాపారం చేసి సంపాదించుకున్నామని నిర్భయంగా ఎక్కడైనా చెప్తున్నాము. ఈ విషయాన్ని నువ్వు పెట్టించే 3 చేత పోస్టులు పెట్టిస్తున్నావు పాపం. ఆ 3 ఎందుకంటే నువ్వు చెప్పింది చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పబ్బం గడుపుకోవాలి. ఒక ఆయనకి పబ్బం ఉందాడ, బెంగళూరు ఇరుక్కున్నాడు. ఎందుకంటే 8 కోట్లు పెట్టించున్నావు పెట్టుబడి. దానికోసం ఏమైనా చేయాలి, ఆయన తప్పదు, ఆయన బతుకది. నేను ఎప్పుడు భయపడ్డా నీకు. నువ్వు తప్పు చేస్తే నిలదీసే చెప్పా. ఈ రోజు బేదా మస్తాన్ రావు గారు నా ఇంటికి వచ్చిన 22 గోవర్ధన్ బతికే ఉన్నాడు. 5 కోట్ల రూపాయలు నాకు ఆఫర్ ఇచ్చారు. నేను అమ్ముడు పోలేవే ఆ రోజు సుకుమారుడు తెలీదా డబ్బులకు అమ్ముడుపోతే క్యారెక్టర్ ఏందనేది. నా నీతి విలువ నీకే చెప్పుకున్నావు కదా అందరికీ, అమ్ముడు పోలే సుకుమారుడు అని. 2014 15 జూలైలో విజయమాల్య హోటల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేమిడి విజయ భాస్కర్ రెడ్డి గారు, ఈ రోజు నారాయణ
గ్రూప్ ఆఫ్ సిఇఓ ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారు ఆధ్వర్యంలో 25 కోట్లకు నువ్వు బేరం చేసుకొని 15 కోట్ల రూపాయలు రామనాయుడు దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లో పోతే నేను జూబ్లీ కారు వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి వాస్తవా కాదా? నువ్వా పార్టీకి అమ్ముడు పోయింది సుకుమార్ రెడ్డి? ఇదే నేషనల్ హైవేలోకి నారాయణ గారు వస్తే నన్నే పంపించి నీ ఇంటికి తీసుకొచ్చావు. నేను ఒకటే చెప్పా నాడు, జగదీష్ని చైర్మన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం సార్, ఇది మారేది కుదరదని చెప్పి వెలిగిపెట్టా. నా ఇంటికి నారాయణ గారు ఆనాడు ఎవరిని పంపించారో, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ ఇస్తే కూడా నేను అమ్ముడు పోయినా లేదో నీ అంతరాత్మ తెలుసు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడికి పోలా. సుకుమార్ రెడ్డి క్యారెక్టర్ ఎక్కడ చచ్చిపోలా, నిజాయితీగానే ఉన్నాడు సుకుమార్ రెడ్డి. రైట్. సత్యహరిశ్చంద్రుడికి మీరు అన్న తమ్ముళ్ళయ్యా, మీరు పెట్టినోళ్ళు పోస్టులు పెట్టినోళ్ళు కావిడి ప్రతాప్ రెడ్డి. ఆనాడు దోపర యుగంలో కలియుగం ఇప్పుడు ఇది. సత్యహరిశ్చంద్రుడు పాపం కాశీలో ఘాటుందయ్యా, లేదా కాశీకి పోదాం. మీరు పునిగి మీరు సత్యహరిశ్చంద్రులు, సుకుమార్ రెడ్డి మంచోడు కాదు కదా. ఒక్క ప్రమాణం, మన్నెమాల సుకుమార్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు, మోసాలు చేశాడు, అవినీతి చేశాడు అని నిరూపణలతో మీరు చేస్తే శాశ్వతంగా రాజకీయ చిత్రపటం నుంచి పక్కకి వెళ్ళిపోతాం. ఇది ఈ రోజు మీడియా సమావేశం ద్వారా నేను కోరుతున్నది. 8 పాయింట్లు స్పష్టంగా అడిగా. గ్రావెల్ అవినీతి గురించి అడుగుతున్నా, రూరల్ మండలం నుంచి తోలిన ఇసుక స్కామ్ గురించి అడుగుతున్నా, అలాగే మున్సిపాలిటీ నుంచి లంచాలు తీసుకున్న విషయం మీద ప్రశ్నిస్తున్నా, అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి దండుకున్న మామూలు గురించి మాట్లాడుతున్నా, బారు దగ్గర నుంచి నువ్వు దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర నుంచి దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా. ఇలా కావల్లో ఏ సెక్టార్ ని వదలకుండా నువ్వు దోచుకున్న భగవంతుడు కూడా దోచుకున్నావు అనే దానికి నిదర్శనమే కొండలో బ్రహ్మోత్సవాలు చేస్తే రథమే పడిపోయింది ప్రతాపుడి. నిన్ను చూసి వెంకటేశ్వర స్వామి పడిపోయాడు, దెబ్బలు పోయి. మేమెంత, దేవుడే భయపడిపోయాడు దెబ్బకి. మేమెంత, మేము సామాన్యులైన ప్రతాప్ రెడ్డి గారు, మేము మంచి కుటుంబంలోనే పుట్టాం, మంచిగానే పెరిగాం. మా తల్లిదండ్రులు మాకు నమ్మినోడి కోసం మోసం చేయకుండా బతికాం ఇప్పటి వరకు కూడా. నువ్వు ఈదులోకి వస్తే నేను ఈదులోకి వస్తున్నా, నేనేం తగ్గను, నీకేం భయపడను, నేను ఎక్కడికి పారిపోను. ఎలక్షన్ అయిన పాడయ్యా, పెట్టారు ఇప్పుడు పోస్టులు పెట్టే చెంచాలయ్యా, ఊరు నుండి పారిపోయారయ్యా. మేము కావాలనే ఉన్నామయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదయ్యా. అప్పుడు మీరు మగవాళ్ళు ఆయన రండి తెలుసుకుందాం. మీరు పెట్టమల్లా మీ నాయకుడిని తీసుకొని డేట్ ఫిక్స్ చేయండి. ఉదయగిరి బుజ్జి సెంటరా, పాతూరు శివాలయమా, లేదా కలుగోలమ్మా, లేదా ఏ టెంపుల్ అయినా సరే, తిరుమల వెంకట స్వామి కాడికి పోదామా, కాణిపాక వినాయకుడి కాడికి పోదామా, ఎక్కడికైనా పోదాం. నేను లంచాలు వండుకోలేదు, నేను వసూలు చేయలేదు అని ప్రమాణం చేస్తే నేను దేనికైనా సుకుమారుడు ఒకే ఒక్క దాంట్లోనే నీకు నువ్వు చేసిన పాపంలో గ్రావెల్లో వీడిని పెట్టి ఆ డబ్బు నీకు లెక్క పెట్టి ఆ డబ్బు నీకు ఖర్చు పెట్టి ఆ పాప సొమ్ము నా చేతితో తప్పితే ఇంకెక్కడా నేను ఎవరు ప్రజల డబ్బు గాని, సామాన్యుల డబ్బులు గాని, అధికారులు బెదిరించి గాని, లేదా ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి ఎవరైనా మధ్యస్థాలు చేసి గాని, సెటిల్మెంట్ చేసి గాని, దందాలు చేసి గాని. ఈరోజు చెప్తున్నా, మొన్న మాట్లాడిన సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా సాక్షితో సహా చెప్తా. ఈ రోజు నా ఇంట్లో వీడియో కూడా ఉంది, రికార్డు. నా ఇంటికి ఎవరు చేసుకొచ్చాడో నా ఇంటికి అన్ని డబ్బులు ఎత్తుకోపోయారు. నేను చాలా వీడియోలు కూడా బయట పెడతా తొందరలో, విత్ ప్రూఫ్స్ తో వస్తా. నీకు అప్పు ఇచ్చిన కాగితాలతో సహా నువ్వు రాయించిన కాగితాలు కూడా నాకు ఆడ ఈ రోజుకి అవి కూడా చూపిస్తా. కుటికి లేనోడి కాడ, ఏమీ లేనోడి కాడ 7 కోట్ల అప్పటి తీసుకున్నావా ప్రతాప్ రెడ్డి? ఆ మాట చెప్పా నీ చెంచాలిగా. నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావని చెప్తున్నావు. నేను చెప్తున్నా, ఏ దైవాదైన సాక్ష్యం. నువ్వు 2 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఖర్చులకి ఇస్తే ఇంకొక 2-4 లక్షలు నేనేసి, నా మిత్రుడు మొన్న చనిపోయాడు, నేను చనిపోయిన సాగు కూడా పోలేకపోయాను. మొన్న 500 నా మిత్రుడు, నేను పూజలో ఉండి పోలేకపోయాను. ఈయనే దానికి సాక్ష్యం. ఏమా ఎందుకంటే మన డబ్బులందరినీ నెలలో వడ్డీ వస్తుందా లేదా?
ఆ డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు 2 లక్షలు ఇస్తే నేను 2 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి నీ కోసం తిరిగి రేతిరి బదులు జాగ్రత్త చేశాం. నాతో పాటు తిరిగినటువంటి ముసలు రామారెడ్డి, రవిరెడ్డి బండి వేసుకొని ఎర్రమంటే తిరిగారు, మేము కారు వేసుకొని తిరిగామని వాస్తవం. అంతకుముందే కార్లు ఉన్నాయి సింహాడికి, అంతకుముందే ట్రాక్టర్ ఉంది, అంతకుముందే మహేంద్ర జీపులు ఉన్నాయి, అంతకుముందే స్కూటర్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. నాయన మా అప్ప నాకు బ్రహ్మాండంగా కొనిచ్చాడు, మా తాత నాకు ఆస్తి ఇచ్చాడు. నేను అన్ని చూపిస్తామ్మా, మాట్లాడద్దు, చేతల్లో చూసుకుందాం. రండి, ఒకరోజు దిగిపోద్ది పంచాయతీ. డిబేట్కి సిద్ధమా అని మీ ద్వారా తెలియజేసేదానికి ప్రెస్ మీట్ పెట్టా. ఎవరిచ్చి చెప్తున్నా, ఏదైనా ఉంటే బహిరంగంగా నువ్వు పెట్టించేటటువంటి పోస్టులు పెట్టే నాయకులకి చెప్తున్నా. అంటే పాపం నాయకులు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు అనకపోతే, కొత్తగా తయారైన నాయకులు కదా మా వాళ్ళ తెలియదు కదా ఎన్ని వాస్తవాలు లోపల ఏం జరిగిందే. ఆయనే డబ్బులు తీసుకుని వచ్చి పంచితే ఎలక్షన్ లో ఏ విధంగా చేశానో ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, దా సురేష్, డబ్బులకు సుకుమార్ రెడ్డి అమ్ముడు పోయాడని నువ్వు ఒక్కసారి నిరూపిస్తే నేను రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకుంటా. నేను చెప్పిన చర్చకి రావాలా, దానికి సమాధానం చెప్పాలా, నువ్వు కూడా తప్పుకుంటావా రాజకీయాలకు శాశ్వతంగా? ఇది బహిరంగ సవాలు. లేదా నువ్వు ఇవన్నీ ముడుచుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు కావాలకు వచ్చాడు, సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తావా? నీ సచీలత నిరూపించుకుంటావా? నేను బహిరంగ సవాలు వేసుకున్నా. అప్పుడు నేను రాజకీయానికి శాశ్వతంగా తప్పుకుంటా. అంతేగాని ఒక క్యారెక్టర్ అసలు చేసేదానికి, ఒక క్యారెక్టర్ అసాల్ట్ చేసేదానికి నాకు కారులు లేవంట, నాకు కూటికి లేదంట, పోస్ట్ పెట్టించాడు ఆ చెంచా చేత. ఆ చెంచా కూడా పుట్టున్నాడు నేను వ్యాపారం చేసే రోజు. నా పక్కనే కూర్చోన్నారు, ఏమా లేవాదనా 91 కార్లు ఉన్నాయా లేవా చెప్పు. ఎన్ని ఎకరాలు కల్చర్ చేస్తున్నాను అన్నాడు. నేను 132 ఎకరాలు ఆక్వా కల్చర్ చేస్తున్నాడు సుకుమార్ రెడ్డి. 1990 నుంచి వ్యాపారంలో ఉన్నాను. ఇక కొత్త రకాల వ్యాపారాలు. 94లో కొండాపల్లిలో లేఅవుట్ వేసి 8.5 ఎకరాలు. ఇవాళ లేఅవుట్ దండోరు వేసుకోవాలా? నేను వ్యాపారం చేస్తున్నా. నీ ప్రతాప్ రెడ్డి చెంచాలారా పెట్టిన పోస్టులు. ఈ ప్రతాప్ రెడ్డి కాళ్ళ నుంచి 1 లక్షతో పోయా బెంగళూరుకి. ఏం వ్యాపారం చేశాడు? చాపలేసి వ్యాపారం చేశాడా? ఏం చెప్పండి. మేము మాట్లాడితే ఏమైపోతారు మీరు? దిగజారులు ఇంకా సుకుమార్ రెడ్డి పబ్లిక్ గా మాట్లాడతా, ఎక్కడికైనా వస్తా, ఏం భయపడాలి. ఎక్కడ చాలా విజ్ఞత వ్యవహరిస్తున్నా, కలిసి ప్రయాణం చేసాం, ఓర్పుగా ఉన్నా, సహనంతో ఉన్నా. నీచంగా పెట్టిస్తున్నాను పోస్టులో. ఇదే పని చేసావు. ఇదే మీడియా సమావేశంలో ఉండే విలేకరుల చెల్లెమ్మ కావచ్చు, విలేకరులకు కూడా నా గొడవ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు పెట్టిన పోస్ట్ నుంచే ఎక్స్ప్లెనేషన్ అడిగా నేను ఆనాడు. నీ దగ్గర సోషల్ మీడియా చెంచాలు పెట్టుకొని పెట్టించావు నా మీద పోస్టులో. నా క్యారెక్టర్ ఎలాగడే పోదు. నేను నిత్యం ప్రజా జీవితంలో ఉన్నా, నమ్మిన నాయకుడు, కార్యకర్తల కోసం పనిచేశా. నీకు నాకు గొడవ వచ్చింది కార్యకర్తల కానించే. అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నాటి రానుడి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి నువ్వు లేఅవుట్లుగా డబ్బులు తీసుకోబాక, ఎక్కడా డబ్బులు తాకబాక, ఆ డబ్బులు కార్పస్ ఫండ్ లాగా ఉపయోగించి కార్యకర్తలకి నాయకులకి సాయం చేసుకుంటా పోదామని చెప్పి అనౌన్స్ చేస్తే అక్కడి నుంచే మన ఇద్దరికి మూలం స్టార్ట్ అయింది గొడవ. మొట్టమొదటి లంచం రైస్ మిల్లర్ కాడ డబ్బులు తీసుకున్న విషయం బహిర్గతం అయ్యి నేను నిలదీసిన కాడి నుంచి నీకు నాకు గొడవ స్టార్ట్ అయింది. నువ్వు అమాయకుడు లాగా దండం పెట్టి అన్న మమ్మల్ని అందరినీ వాడుకొని మా మీద ప్రయాణం చేసావు. మేమందరం కూడా చేసావు నిజాయితీగాని. నిన్ను ఎక్కడా విమర్శించాలా. నేను విమర్శలు స్టార్ట్ చేస్తే వేరే విధంగా ఉంటుంది రాజకీయం. నైతికంగా ఇంకా సచ్చిపోవాల సుకుమార్ రెడ్డి. ఒక ఆయన చెప్పాడు, అబద్ధ